ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, రాజకీయ పరిస్థితుల్లో ఎలక్షన్స్ ముందు వరకు ఒక పరిస్థితి. ఎవరు ఊహించలేరు. ఎవరు దాని గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. కారణం ఏంటంటే ఎలక్షన్స్ ఇంత సజావుగా పెద్ద గొడవలు లేకుండా జరుగుతాయి అనేది. అందరూ కూడా ఏదో జరిగిపోతుంది భావించారే కానీ అది ఆ రాజకీయ జిత్తులు మారితనం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో ఆ నెక్స్ట్ డే నుంచి విపరీతమైన దాడులు. ఇంకా సాధారణంగా రాయలసీమలో ప్రతి వాళ్ళు కూడా ఆడవారిని పిల్లల్ని గౌరవిస్తారు, వారి జోలికి వెళ్ళరు. అలాంటిది దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాన్ని మర్చిపోయి ఈ విష సంస్కృతిలో వారి మీద కూడా దాడులు చేశారు. ఇంకా రానున్నది కాలం ఏంటంటే రేపు జూన్ 4వ తారీఖు తర్వాత భయంకరమైన అల్లర్లు ఉంటాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి సైన్యం రంగంలో దింపుతోంది కేంద్ర ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో.